నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాను పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం భీమవరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కళా కార్యక్రమంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి ఆవిర్భావం నుండి విప్లవాత్మక మార్పులకు నాందిగా తెలుగుదేశం పార్టీ గూట్లపాడులో జెండా స్తూపం ఆవిష్కరించి పేర్కొన్న ఈ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా తణుకు పట్టణ అభివృద్ధి తణుకులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసి మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్మిలి పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రజలకు తగ్గనున్న ఆర్థిక భారం తణుకులో వివరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక విద్యుత్ సమస్యలకు 60 రోజుల్లో పరిష్కారం తాడేపల్లిగూడెంలో ప్రజలకు తెలిపిన విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ సత్యనారాయణ పరిసరాల పరిశుభ్రతకు విద్యార్థులు పాటుపడాలి సీతానగరం మండలం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి అమలాపురంలో వైభవంగా పెళ్లిళ్ల వెంకన్న కళ్యాణం వీక్షించి తరించిన భక్తజనం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకున్న భక్తులు ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ముగిసిన వసంత నవరాత్రులు పరిశుభ్రతలో జిల్లాను ఆదర్శవంతంగా నిలుపుతామని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం శుభ్రతకు పెద్దపీట వేసి అన్ని గ్రామాలు పట్టణాలకు అత్యాధునిక వాహనాలను అందిస్తుందని అన్నారు పరిశుభ్రత గురించి నేను వేసిన అనుకున్నాను కానీ ఈ మార్క్స్ కూడా పెంచడానికి ప్రతి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం స్టాఫ్ అందరూ కూడా దీనికి పనిచేయాలి. ఇది మాకు మున్సిపల్ స్టాఫ్ అయినంత మాత్రాన 8 గ్రామం 7 గ్రామం కాదండి. మీకు ఏదైతే వార్డు ఇచ్చారో ట్యాక్స్ కలెక్షన్ క్లీన్లీనెస్ చాలా మనం ఫోకస్ పెట్టాలి. ఎప్పుడు సివిలైజేషన్కి పారామీటర్ వన్ ఆఫ్ ఇండికేటరీస్ హౌ క్లీన్ వీఆర్, మన సరౌండింగ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా అభివృద్ధి చేస్తున్నాం. ఒకసారి 1.5 year బ్యాక్కి ఇప్పటికి వెళ్తే మన టౌన్ విజిబుల్గా చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా టౌన్స్ కంటే విజిబుల్గా చూడటానికి రోడ్ల మీద చెత్త ఇవన్నీ కూడా అంత ఎక్కువ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా తెలుగు ప్రజలకు గుర్తింపు ఇచ్చిందని ఈ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలంలోని గూట్లపాడు గ్రామంలో ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజుతో కలిసి శనివారం నిర్వహించిన జెండా స్తూపం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారం రోజుల ముందుగానే ప్రతి గ్రామం వార్డుల్లో జెండా నూతన స్తూపాల నిర్మాణం, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. జరిపినా కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు 44వ సంవత్సరంలో మనం పార్టీ ఆవిర్భవించి దాన్ని రేపు పొద్దుట మనం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అందరం చేసుకుంటున్నాం. దాని సందర్భంగానే ఈ రోజున జెండా ఆవిష్కరించడం పెద్ద సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కార్యకర్తలు, ముఖ్యంగా పార్టీకి కార్యకర్తలే అండ. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ఇక్కడ గ్రామ అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, అలాగే మండల అధ్యక్షులు, ఇక్కడ నాయకత్వం అందరూ కలిసి చాలా చక్కగా ఈ ఉత్సవాన్ని చేయటం చాలా సంతోషం. మీరందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూసీ ఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిని సుజాత, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కృష్ణ బలజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొయ్యగడ్డి గణపతి, కోళ్ల సీతారాం పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ దశల వారీగా పనులు చేపడుతున్నామని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తెలిపారు.
పట్టణంలోని కప్పల వెంకన్న సెంటర్ నుంచి వీకే కన్వెన్షన్ హాల్ వరకు 2 కోట్ల వ్యయంతో 500 మీటర్ల పొడవున నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని R&B రోడ్ల నిర్మాణం వేగవంతంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఎర్రగొరం రోడ్ కాలనీ కొండాలమ్మ గుడి వరకు 3 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, అలాగే తేతలి వైజంక్షన్ నుంచి మహిళా కళాశాల వరకు 3 కిలోమీటర్ల మేర రాష్ట్రపతి రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. స్థానిక మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పట్టణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తణుకు భీమవరం R&B రోడ్లో విశాఖపట్నం కన్నా జంక్షన్ దగ్గర నుంచి కృష్ణ వీకే కన్వెన్షన్ వరకు కూడా దాదాపు 500 మీటర్లు పొడవుతో సీసీ పేమెంట్తో R&B రోడ్డు నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. తణుకుపట్నంలో ఉన్నటువంటి R&B రోడ్లన్నీ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. గత ప్రభుత్వంలో మనందరం కూడా గుంతల రోడ్లతో ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో అవస్థలు పడ్డాం. 1 కిలోమీటరు ప్రయాణం చేయాలంటే అరగంట పట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు 20 నెలల కాలంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలతో రోడ్లని పునరుద్ధరించడం కానీ, రిపేర్లు చేయడం కానీ చేసినటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. మన నియోజకవర్గంలో కూడా ముఖ్యమైనటువంటి R&B రోడ్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసి దాదాపు 65 కోట్ల రూపాయలతో R&B రోడ్లని అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో అన్ని రోడ్లని కూడా వచ్చే సంవత్సరానికల్లా 100% రోడ్లన్నీ కూడా పునర్నిర్మించడం, అలాగే పంచాయతీరాజ్ రోడ్లు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పల్లె పండుగ ద్వారా ఆ రోడ్లను కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బస్వ రామకృష్ణ, పట్టణాధ్యక్షులు కలిగిన వెంకటకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండెట్టి శివ, పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగారాం, నాయకులు మాదాసు రాంబాబు, గుమ్మళ్ల హనుమంతరావు, కీర్తి శివ, తాటిపూడి వాతిరావు, కౌరు వెంకటేశ్వర్లు, గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, ఉమ్మి రాంబాబు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల పెట్రోల్ రేట్లు పెరిగినప్పటికీ భారతదేశంలో మాత్రం 1 పైసా కూడా పెరగలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక చెప్పారు. తణుకు పట్టణంలోని ఆమె నివాసం వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం వల్ల సాధారణ ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న చమురు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఉపశమనం కలిగించడమే కాకుండా రవాణా రంగం, వ్యవసాయం, పరిశ్రమలపై సానుకూల ప్రభావం చూపుతుందని డాక్టర్ రేణుక స్పష్టం చేశారు. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో అనేక దేశాల్లో ఇవాళ ఫ్యూయల్, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ యొక్క ఇంధనం ధరలు భారీగా పెరుగుతున్నటువంటి సంగతి అందరం కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు సౌత్ ఏషియన్ కంట్రీస్లో 30 నుంచి 50% వరకు కూడా ఇవాళ ధరలు పెరిగాయి. ఇటువంటి సందర్భంలో మన దేశంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి నిర్ణయం, మన దగ్గర సామాన్యులు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి, ధరల ప్రభావం ప్రజల మీద పడకూడదు, దాని యొక్క భారం అని చెప్పి ఈవేళ మనకు డీజిల్ మీద, పెట్రోల్ మీద ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీని, పెట్రోల్ మీద ఉన్నటువంటి 13% ఎక్సైజ్ డ్యూటీని 3%కి తగ్గించటం, డీజిల్ మీద ఉన్నటువంటి 10% ఎక్సైజ్ డ్యూటీని కంప్లీట్గా నలిఫై చేయటం, జీరో చేయటం. మనకి ఇవాళ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేకపోవటం మూలంగా దాని యొక్క ఇంపాక్ట్ మామూలుగా మనకు తెలుసు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఎప్పుడు కూడా ప్రతిదీ మనం తినేటువంటి ప్రతి దాని మీద, పప్పు, ఉప్పు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ప్రతి ఐటెం మీద కూడా ఇదంతా కూడా ఫ్యూయల్ డిపెండెంట్
డిపెండెంట్, మనకి ఈ యొక్క లాజిస్టిక్స్ అన్నిటి మీద కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రభావం సామాన్యుడి మీద, ప్రతి ఒక్కరి మీద కూడా పడేటువంటి సందర్భం. కానీ నిన్న ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం మూలంగా ఇవాళ ఈ దేశ ప్రజలు ధరల పెరుగుదల యొక్క భారం నుంచి, అలాగే మనకి పెట్రోల్ డీజిల్ ధరల యొక్క పెరుగుదల భారం నుంచి కూడా ఇవాళ మనకి మంచి ఉపశమనం కలిగించారు. దీనికి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి గారికి, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు భాష వైతాళికులు కోరాడ రామకృష్ణయ్య అందించిన సేవలు శాశ్వతంగా నిలిచి ఉన్నాయని విశాఖపట్నానికి చెందిన డాక్టర్ గుమ్మలూరి ఇందిరా చెప్పారు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో నన్నయ్య భట్టారక పీఠం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రామాయణ కల్పవృక్షం తెలుగుదనం అనే అంశంపై మాట్లాడారు. రామాయణం ఇతిహాసం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి విలువలు, జీవన విధానాన్ని ప్రతిబింబించే కల్పవృక్షం లాంటిదని పేర్కొన్నారు. విశ్వనాథ్ వారు దానిలో తెలుగు కల్పవృక్షం చేశారు. అది ఎందుకు చేశారు అనే దాని గురించి నేను మాట్లాడతాను. ధర్మ ప్రకారం వృక్షం మనకి ప్రకృతిలో ఒక భాగం మాత్రమే కాదు, అది ఒక దేవతా స్వరూపం కూడా. ఎందుకంటే మనం బతుకుతున్నాము అంటే అవి చెట్ల వల్ల, ఈ మొక్కల వల్ల. అయితే దేవతా వృక్షాలు 5 ఉన్నాయట. అవి ఏమిటి అంటే కల్పవృక్షం, హరిచందనం, పారిజాతం, సంతానం, మందారం. వీటిలో కల్పవృక్షానికి అంతస్థానం. ఈ కల్పవృక్షం గురించి మనం పారిజాత వర్ణంలో కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇవన్నీ స్వర్గంలో ఉంటాయని కదా చెప్తున్నాడు. మరి మన భూలోకంలో కూడా ఒక కల్పవృక్షం ఉంటే బాగుంటుంది అని విశ్వనాథ్ గారు అనుకున్నారు. అనుకుని ఆ కల్పవృక్షాన్ని ఇక్కడ రామాయణ రూపంలో మనకి దించేశారు. ఇక్కడ ఏ కొమ్మని చూసినా, ఏ రెమ్మని చూసినా, ఏ చిగురుని చూసినా, ఏ మొగ్గని చూసినా, ఏ పువ్వుని చూసినా భారతీయత సాక్షాత్కరిస్తూ ఉంటుంది ఈ కల్పవృక్షంలో. పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, ప్రముఖ ప్రజా వైద్యులు తాతన రామబ్రహ్మం, ప్రముఖ కవులు రసరాజు సుశర్మ, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, సహాయ కార్యదర్శి అక్కిపెద్ది రామసూర్యనారాయణ, తెలుగు పండితులు భూపతిరాజు బంగారరాజు, ఎర్రమిల్లి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. సమాజంలో సేవాభావం పెంపొందించాలనే లక్ష్యంతో దాతల ద్వారా సేకరించిన పాత దుస్తులను తణుకు పట్టణానికి చెందిన కారుమంచి ఫౌండేషన్ సభ్యులు అవసరమైన వారికి అందించారు. పట్టణంలోని మురుకువాడలో నివసిస్తున్న మహిళల వద్దకు శనివారం వెళ్లి వీటిని అందజేశారు. ప్రజలు తమ ఇళ్లలో ఉపయోగించిన దుస్తులను వృధా చేయకుండా పేదవారికి అందించాలని కోరారు. దీనిపై ఫౌండేషన్ కు సమాచారం ఇస్తే వాటిని సేకరించి నిరాశ్రయులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్, సభ్యులు మల్లిపూడి సంజయ్, కారుమంచి శామ్యూల్, ఉండ్రాజవరపు రామ్ చరణ్, కారుమంచి ఇస్సాకులు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా తణుకు 3వ వార్డు పరిధిలోని టి వేమవరంలో ఐఏఎస్ వేదవ్యాస గురువు ప్రతిష్ఠించిన శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. నవవధూవరులైన సీతాదేవి రాముల వారికి పంచామృతాలు, 16 రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా పట్టాభిషేక క్రతువులు చేసి అన్న సమరాధన నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిర్వాహకులు బోడపాటి నాగలక్ష్మీరాణి, బోడపాటి వెంకట్రావు, ఎక్కిరాల దత్తాత్రేయ, నండూరి లక్ష్మీ గాయత్రి, ఎక్కిరాల శ్రీనివాస్ చక్రవర్తి, జిఎస్ రాజు, జిఎస్ శాంతరాజులు పాల్గొన్నారు.
ఎరగవరం మండలంలో ప్రజల సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సిపిఎం మండల కన్వీనర్ కామన మునుస్వామి చెప్పారు. ఈ మేరకు మండల పరిధిలోని పొదలాడ గ్రామంలో శనివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పెంపు, ఉపాధి హామీ పథకాల అమలుపై సమావేశంలో చర్చించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బొంతు నాగబాబు, దంపనబోయిన విజయలక్ష్మి, కొప్పిశెట్టి అరుణకుమారి, దంపనబోయిన కవిశ్వరరావులు పాల్గొన్నారు. అనంతరం ఇదే మండలం కంతేరు గ్రామ R&B రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని పార్టీ ఆధ్వర్యంలో కంతేరు రోడ్డుపై శనివారం నినాదాలు ఇచ్చి నిరసన తెలిపారు. ఈ రహదారి దెబ్బతిని పూర్తిగా గుంతలమయంగా ఉండడంతో ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతాయని, ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఆటోలు, ఫ్యాక్టరీల కార్మికులు, సాధారణ ప్రజలు ప్రయాణిస్తుంటారని చెప్పారు. ప్రజా రవాణాకు ఎక్కువగా ఉపయోగపడే ఈ రోడ్డును తక్షణమే నిర్మించాలని మునిస్వామి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్యలను 1912 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియచేయాలని విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ సూచించారు. తాడేపల్లిగూడెం విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యుత్ సమస్యలను 60 రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు. విశాఖపట్నం సీతమ్మధారలోని తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు. డిఈకే నరసింహమూర్తి సభ్యులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక అనేటువంటి క్యాంప్ కోర్ట్ తోటి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది తాడేపల్లిగూడెంలో. ఇంతకుముందే ఒక జూనియర్ కాలేజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విద్యార్థులకి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇక్కడ ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే, కన్జ్యూమర్స్కి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను డైరెక్ట్గా మేము విని వ్రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వీలైతే ఇక్కడికిక్కడే పరిష్కార మార్గం చూపించి ఒక ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా తొలగించాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఎన్ని వచ్చారండి? ఈరోజు 6 కంప్లైంట్లు వచ్చినాయి మాకు. ఇవన్నీ కూడా మేము మా ఆఫీస్కి వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి అక్కడ మేము రిజిస్ట్రేషన్ చేసి కోర్టులో ఏ మాదిరిగా అయితే విచారణ చేస్తారో ఆ మాదిరిగా మేము విచారణ టేకప్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళ అభ్యంతరాలు తీసుకుని, డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అభ్యంతరాలు తీసుకున్న తర్వాత కంప్లైంట్ని ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, టెలికాన్ఫరెన్స్ ద్వారా విని అని చెప్పి విషయం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు.